నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. ఉన్నత చదువులకు ఉన్నత ఉద్యోగాలకు పేదరికం అడ్డు కాదని నిరూపించారు ఒక నిరుపేద కుటుంబం. ఇక వివరాలు చూస్తే తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలం పాలకొండ సత్రం గ్రామం అనేది మారుమూల కొండ కింద ప్రాంతం. సూరేపల్లి వెంకట సుబ్బయ్య మునెమ్మ నిరుపేద దంపతులకు సుబ్బారావు తిరుమల రాజగోపాల్ అనే ముగ్గురు సంతానం. వారిని పెంచి పోషించేందుకు ఆ దంపతులు పాల వ్యాపారం చేపట్టి పరిసర గ్రామంలో పాలను సేకరించి పట్టణంలో అమ్మి వారిని ప్రభుత్వ పాఠశాలలో చదివించి ఉన్నత స్థానంలో ఉంచారు. పెద్ద కొడుకు సుబ్బారావు 2009లో కానిస్టేబుల్గా అర్హత సాధించి ట్రైనింగ్లో ఉండగానే అదే సంవత్సరంలో ఎస్ఐ ఉద్యోగానికి అర్హత సాధించగా కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి ఎస్ఐ ఉద్యోగంలో కొనసాగుతూ తనలాంటి పేద కుటుంబాల విద్యార్థులకు ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సుబ్బారావుకు 2 రోజుల క్రితం ప్రభుత్వం సిఐగా పదోన్నతి కల్పించింది. దీంతో సుబ్బారావు పాలకొండ సత్రం గ్రామం చేరుకుని తమ తల్లిదండ్రులను పూలమాలతో సత్కరించి తమ ఉన్నత స్థాయికి తల్లిదండ్రులు కృషి ఎంతో ఉందని తెలియజేశారు. అదేవిధంగా తమ 2 తమ్ముళ్లు, ఒకరు వ్యాపార రంగం, మరొకరు ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ముగ్గురిని ఉన్నత స్థాయిలోకి తీసుకురావటంలో తల్లిదండ్రుల కృషి కష్టం వర్ణించలేనిదని తెలియజేశారు. నేటికి తమ తల్లిదండ్రులు తమపై ఆధారపడకుండా అదే వృత్తిని కొనసాగిస్తున్నారని జేపీ న్యూస్ కు తెలియజేశారు. ఆనంద్ బాష్పాలు మేము కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకునేలాగా ఎక్కడ కూడా వాటిని దాటి పొరపాటులు చేయకుండా ఉద్యోగం చేస్తూ రావడం జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే మా నాన్న చిన్నప్పటి నుంచి మాకు నేర్పించాడో ఆ విలువలు పాటిస్తూ ఉద్యోగ ధర్మంలో కూడా జాగ్రత్తగా ఉంటూ ఇప్పటి వరకు ఎలాగైతే ప్రజలకు సేవ చేశామో ఇక మీద కూడా జాగ్రత్తగా ఉద్యోగం చేస్తూ పబ్లిక్కి వీలైనంత వరకు వాళ్ళకి ప్రజాసేవ చేస్తూ నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తాను. ఈరోజు ప్రమోషన్ వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళకి పూలమాలలు వేసి వాళ్ళ పాదాలకు నమస్కరించి ఇస్తూ ఉంటే తెలియని ఒక చిన్న వైబ్రేషన్ ఈ శరీరంలో. ఎందుకు అనంటే మనకు దేవుళ్ళు ఎంతోమంది చెప్తూ ఉంటాము మన నమ్మకాలు, కానీ కళ్ళ ముందు కనిపించే దేవుడు దేవత అంటే అది అమ్మ నాన్నే. అందుకోసమే వాళ్ళకి ఏం చేసినా వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేము. అందుకోసమే ఎంతో కొంత వాళ్ళకి సంతోషపెట్టితేనే మాకు అది సంతోషం అనిపించింది. అందుకే ఈ పూట ఇక్కడికి వచ్చి వాళ్ళతో ఈ క్షణాలు గడిపితే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు మీ నాన్నగారు ఈ టైంలో కూడా పాలు తీసుకెళ్ళి బల్ల తీసుకొస్తుంటే ఈ టైంలో మీరు ఇంత స్థాయిలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఏమని సమాధానం చెప్తారు ఆయనకి? ఆపేయమంటారా? అంటే కంటిన్యూషన్ చేసుకోమంటారా? నేనున్నాను కదా ఇంకెందుకు మీకని భరోసా ఇస్తారా? నాకు తెలిసి నాన్నగారి మాటల్లో నేను తెలుసుకున్నది ఏంటంటే, నాకు 1 సంవత్సరం 2 సంవత్సరాల వయసు అప్పటి నుంచి నాన్న పాలు పోయడం మొదలుపెట్టాడు. అప్పుడు లీటర్ ధర 1.5 రూపాయి నుంచి ఉండేదని చెప్పనేసి నాకు బాగా గుర్తు నాన్న చెప్పడం. తర్వాత నాకు బాగా గుర్తుండి 8th 9th క్లాస్ రోజుల్లో నుంచి కూడా నాన్న ఏదైతే పాల వృత్తి చేస్తున్నాడో ఇక్కడ ఇళ్ళ వాడుకలకు పోయడము, అది నేను కూడా అప్పుడప్పుడు పోవడం. నాన్న పొలం పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఏదన్నా అవసరాల నిమిత్తం వేరే గ్రామాలకు వెళ్ళినప్పుడు నేను ఇల్లు తిరిగి పాలు పోసేవాడిని. తర్వాత డిగ్రీ చదువుకున్న రోజుల వరకు కూడా నేను పోయడం జరిగింది. జాబ్ వచ్చిన తర్వాతలే ఆపేశాను. నాన్న ఎప్పుడన్నా బండి మీద చూస్తుంటే పాత రోజులు గుర్తుకొచ్చి మనసుకు చాలా హ్యాపీగా అనిపించేది. ఇప్పుడు కూడా నేను మా నాన్నకి పాల విషయం గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన ఒంట్లో ఓపికన్న రోజులు ఆ బండి ఆపొద్దు అంటాను. ఎందుకంటే ఈ కుటుంబం ఎదుగుదలకి ఆ పాలే ఉపయోగపడ్డాయి. ఆయన ఒంట్లో ఓపికన్న రోజులు పాలు ఆపొద్దనే చెప్తాను. ఆయనకు ఓపిక లేని రోజు మా కుటుంబ సభ్యుల్లోనే ఇంకొకరికి అప్పగించమని నేను నాన్న అడుగుతాను. మా నాన్న మాకు తెలియకనే వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత మా అమ్మ మమ్మల్ని సాగడంలో ఒక్క పూట భోజనం పెట్టి 3 పూటలు పస్తున్నాం వాళ్ళం మానవదమ్మలు. అటువంటి రోజుల్లో ఒక 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మా మేనత్త ఇంటిగా నన్ను జీతానికి పెట్టారు. సంవత్సరానికి ఎంత అంటే 100 రూపాయలు. సంవత్సరానికి 100 రూపాయలు. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం? 4 సంవత్సరాలు 12 నుంచి 16 వరకు. అక్కడ ఒక్క సంవత్సరానికి 100 రూపాయలు. అట్లా వాళ్ళకి నా శరీరాన్ని అంతా కష్టపెట్టాను. కష్టపెట్టిన తర్వాత ఒక టైంలో మా అత్త కొడుకి నా ఇంట్లో అడక దెంగనొచ్చి నా మీద ఎదుర్కొంటావు అన్నట్టుగా అక్కడ పట్టుదల వచ్చింది నాకు. మన కుటుంబం మన కాళ్ళ మీద మనం నిలబడాలా అని ఒక పట్టుదల. ఆ పట్టుదల ఇప్పటికి ఆగలగా. అక్కడి నుంచి మా కుటుంబంలో మా బిడ్డలు జరుపుకునేది కూడా కష్టం. ఒక సంవత్సరం 3 గుడ్డలు తీసేయాలంటే 160 అయింది. 160 తీసే శక్తిగా నా దగ్గర లేదు. 3 తూళ్ళు కట్టాను 160. ఆ స్థాయి నుంచి మన బతుకు మన బిడ్డలు బతకూడదు, మన బిడ్డలో మంచి బతుకు బతకాలా, మన ఎట్ట జీవితం ఎట్ట అయిపోయింది. ఇందులో మధ్యలో మా భార్య ఏమన్నది, నువ్వు ఒక్కడివే శరీరాన్ని కష్టపెడుతున్నావయ్యా, పిల్లల్ని కూడా కైల్లోకి తీసుకోవచ్చు కదా అని కూడా నన్ను కొంచెం సందర్భంలో అనేది. అయినా వాళ్ళకి ఈ రోజుకి కూడా పొలం ఏడుంది, అసలు డబ్బులుండాయా, అప్పు ఉందా, అసలు నీ పరిస్థితి ఏంది, ఇప్పటికి ఎవరు 3 కూడా ప్రశ్నించిన వాళ్ళు లేరు. ఇప్పటికి ఏం చేస్తున్నావు కూడా అడిగింది లేదు. అప్పున్నావా, డబ్బులున్నాయా, లేకుంటే కయ్య ఆడుంది, మన కయ్యే పక్క ఉంది, ఏం చేస్తున్నావు అంటే మీరు అట్లాగే తెలియనిలా వాళ్ళకి ఇప్పటికి తెలియదు. ఇప్పటికి కూడా ఆ ప్రశ్న వాళ్ళ రాలా, ఆ అవకాశం నేను కూడా వాళ్ళకి సద్వినియోగం చేయలే. అట్లాగా గడుపుకొని మన బతుకు మన బిడ్డల బతకూడదు, వాళ్ళు ఒక మంచి స్థాయికి వెళ్ళాలనే కోరికలతోనే నా పట్టుదలని. ఇప్పుడు పాలు కూడా ఆపకూడదు అని మీరు అన్నారు. ఒక ఇల్లు కట్టాలంటే బేస్ మాత్రం ఏంటంటే బాగుంటే ఇల్లు బాగా నిలబడుతుంది అంటారు. అటు నా వృత్తి ధర్మమే ఈరోజు మమ్మల్ని మా కుటుంబాన్ని పైకి లాగింది, వాళ్ళని చదివేయగలిగింది. ఆ మహాతల్లి తోడైనాకనే నేను ఒక స్థాయికి వచ్చా. అదేంటంటే గతాన్ని మరవకూడదు. మనకు ఓపికని రోజులు 5 లీటర్లు 10 లీటర్లు పోసేసి వచ్చైనా మనం గడపాలా. ఇప్పుడు మీ వయసు ఎంత అండి? నాది 60 అందుబాటులో ఉన్నది. 60 సంవత్సరాలకు కూడా ఇప్పటికి కూడా మీరు పాలు చేసుకుంటూ వృత్తి చేసుకుంటారు. 10 ఎకరాలు సేద్యం చేయాలా, చేస్తారా? ఎన్ని ఎకరాలమ్మా? 10 ఎకరాలు చేయాలి. అంటే పాలు పోసుకుంటూ 10 ఎకరాలు సేద్యం చేసుకుంటూ. సేద్యం చేయాలా. ఈయన ఏమవుతారు మీకు? అల్లుడు. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మీరు మాదే ఇల్లు మీదే. లాగా అప్పుడు మా పూరిల్లు ఉండేదిలే. ఆ పూరిల్లు మేము వచ్చిన తర్వాత అన్నీ చేసుకొని పైకి వచ్చిన తర్వాత మళ్ళీ కట్టుకొని ఇల్లు కట్టుకొని పిల్లకాయలు చదివించుకొని ఏదో ఇది చేసుకున్నాం. 3 కొడుకులు. ఒక అతను సుబ్బారావు ఎస్ఐ, రెండో కొడుకు తిరుమల. ఇప్పుడు ఏం చేసి సుబ్బారావు ఎస్ఐ ఇప్పుడు సీఎంగా ఉన్నాడు, సీఎం ప్రమోషన్లో ఉన్నాడు. ఈ తిరుమల అతను 10 రోజులు సర్పంచ్గా పనిచేసి ఒక ఎరువుల అంగడి పెట్టుకొని అతని జీవనాత్రం అది చూస్తున్నాడు. 3వ అతను బెటానిక్ కానిస్టేబుల్, ఎస్ కానిస్టేబుల్. మీ అల్లుడు గారిని చూస్తుంటే, ఇటువంటి మనవాళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? సంతోషం. సంతోషం. ఎంత సంతోషం వస్తుంది? అంతైనా సంతోషమే కదా సార్. లక్షణంగా ఉంటే అదే చాలదా? చూస్తే ఏమనిపిస్తుంది?